హలో అండి, నమస్తే. ఇది నా ఫస్ట్ వీడియో. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆనియన్స్, టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాజు, ఇంకా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవి వేసి కలుపుకోవాలి మంచిగా. తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 2 minutes. తర్వాత టమాటాలంతా మెత్తబడిపోతాయి కదా, తర్వాత అవన్నీ ఇట్లా స్మాష్ చేసేసి దాన్ని తర్వాత మళ్ళీ కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఇంకో 2 minutes వరకు మనం కుక్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా ఎవాపరేట్ అయిపోవాలి. తర్వాత చూసారు కదా, టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయాయి. గార్లిక్ పేస్ట్ కూడా మిక్స్ చేసి కలుపుకోవాలి. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లబరుచుకోవాలి. సో ఆ టైంలో నేను దీంతో పాటు ఏదో ఒకటి ఉండాలి కదా, సో నేను రోటీ చేసుకోవడానికి అయితే చపాతీ పిండి కలుపుకుంటున్నాను. దానికోసం మేము 3 members కాబట్టి నాకు 3 cups వరకు సరిపోతుంది. సో ఈ పిండితో నాకు 11 to 12 రోటీస్ అయితే వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడైనా పిండి కలుపుకోవాలంటే గోరువెచ్చని నీరుతోనే కలుపుకుంటాను. దానివల్ల పిండి అనేది మెత్తగా ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అండ్ నేను సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏది అప్లై చేయనండి. కానీ మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అనుకోండి కలిపాక, మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. మరి ఒక 2 చుక్కల వరకు సరిపోతుంది. జస్ట్ చేతిని పాముకొని అప్లై చేసుకోవచ్చు, చాలు, ఎక్కువ అవసరం లేదు. కలుపుకొని ముద్దని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక బాండీలో ఉన్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్ తయారు చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలంటే పన్నీర్ని మీరు చిన్న చిన్న పీసెస్గా తీసుకోండి, మీకు ఏ పీసెస్ అయితే అంత చిన్నగా. తర్వాత దాన్ని మనం కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను ఏం చేసినా అంటే ఇది ఇంట్లో చేశాను కాబట్టి కొంచెం ఫ్రై చేయడం వల్ల ముక్కలు అయిపోయాయి. బట్ మీరు బయట నుంచి తీసుకుంటే తప్పకుండా ఫ్రై చేయండి, లేకపోతే ఇంట్లో చేసుకుంటే అవసరం లేదు. సో పేస్ట్ని ఫస్ట్ నేను కళాయిలో ఆయిల్, జీలకర్ర, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని తర్వాత పేస్ట్ని కూడా దాంట్లో కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత అనేది పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను. సో తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మళ్ళీ చూసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోనే గరం మసాలా, సాల్ట్, ఇంకా కొరియండర్ పౌడర్ అనేది నేను ఇప్పుడు ఈ టైంలో మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes వరకు నేను కుక్ చేసుకుంటాను అనమాట. తర్వాత మూత తీసి చూసుకునేసరికి చూసారు కదా అట్లా ఆయిల్ అనేది పైకి తేలిపోయిందో, ఈ టైంలో మనం ఒక 1.5 cup వాటర్ అనేది వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇంతలోగా మనం చపాతీలు చేసుకుందాం. సో చపాతీ పిండిని నేను మంచిగా మళ్ళీ కలుపుకొని ఈ టైంలో మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, లేకపోతే అవసరం లేదు. సో ఇలా నేను హాఫ్ చేసుకొని చాక్లో ఎందుకు కోస్తానంటే నాకు ఈక్వల్ సైజ్లో ఉండలు అనేది రావాలని నేను చాక్తో కట్ చేసుకుంటాను. సో తర్వాత నేను ఎక్కువసేపు కూడా నేను నానబెట్టాను. సో నాకు కొంచెం లైక్ మీరు గోరువెచ్చని నీరుతో కలిపితే మీరు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇట్లా మంచిగా పిండిని పాముకొని చపాతీలు చేసుకోవాలి. సో ప్యాన్ అనేది చాలా హై ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట. కొంచెం కాలాక అప్పుడే మనం పాముతున్న రొట్టెని అనేది దానిపైన వేస్తేనే అది మంచిగా కుక్ అవుతుంది. సో ఇది 2 వైపులా కొంచెం మంచిగా కుక్ అయ్యాక మనం వేరే దీనికి మార్చుకొని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద ఇప్పుడు కుక్ చేసుకోవాలి. అలా అయితే అది మంచిగా పొంగి ఫ్లఫీగా ఉంటాయి. ఇలా రొట్టెలు చేసుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మంచిగా ఫ్లఫీగానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి పక్కన ఇది ఆల్మోస్ట్ వాటర్ అనేది తగ్గిపోయింది కదా, ఇదే టైంలో నేను పన్నీర్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కుక్ అయిపోయాక దీంట్లో నేను కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ అనేది యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అంతే. తర్వాత మన పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఏదైనా నేను మిస్టేక్ చేస్తే కమెంట్స్లో నాకు రెస్పాన్స్ అనేది చెప్పండి. ఎలా ఉంటే ట్రై చేసి కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.